ఏపీ సీఎం చంద్రబాబుకు నోటీసులు ఇస్తే తెలంగాణ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమంటున్నారు ఏపీ మంత్రులు. తెలంగాణ ప్రభుత్వం తీసుకునే చర్యల ఆధారంగా తమ చర్యలు ఉంటాయంటున్నారు. ఏపీలో కేసీఆర్ పై నమోదైన కేసులపై సిబిసిఐడి ఎంక్వైరీ జరుపుతామని అన్నారు. చంద్రబాబుతో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రులు ప్రతిపాటి, అచ్చెన్నాయుడు తెలంగాణ సర్కారుపై నిప్పులు చెరిగారు. విభజన చట్టంలోని సెక్షన్ 8 ను కంటి తుడుపు సెక్షన్ గా చెప్పడంపై మండిపడ్డారు. విభజన చట్టం ప్రకారం హక్కులను అడుగుతున్న తెలంగాణ ప్రభుత్వం సెక్షన్ 8 ప్రకారం గవర్నర్ కు ఉమ్మడి రాజధానిలో అధికారాలు అప్పగించాలని డిమాండ్ చేశారు. ఏసీబీ నోటీసులు భయపడాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు. తప్పుడు కేసులు ఎఫ్ఐఆర్ చేసి నోటీసులు సర్వ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం రాజీనామా చేయాల్సినటువంటి ప్రసక్తే లేదు. ఈ రోజు ఆ విషయానికి వస్తే కేసీఆర్ మీద 87 కేసులు ఇప్పటికి నమోదైనాయి. 87 కేసుల మీద కూడా ఒక సిట్ విచారణ జరపబోతా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మొత్తాన్ని ఏ విధంగా బెదిరించారో దాని మీద సిబిసిఐడి విచారణ కూడా జరపబోతా ఉంది. మూడవది, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో మా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. ఏసీబీ చేత తెలుగుదేశం ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు ఇస్తే ఏదైతే మీరు కోరుకుంటున్నారో దానికన్నా బలమైన మా ప్రభుత్వానికి ఎక్కడా సంబంధం లేనటువంటిది మీరు రాజీనామా చేయాలని కోరుతున్నారు. మేము ఎక్కడ బెదరాల్సిన అవసరంలా, భయపడాల్సిన అవసరంలా ఎక్కడా లేదు. కానీ మా దగ్గర ఉన్న ఆధారాలతోటి తెలంగాణ ప్రభుత్వం కూలిపోయేటువంటి ఆధారాలు ఉన్నాయి. దాంతో కేసీఆర్ రాజీనామా చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. కనుక తెలుగుదేశం ప్రభుత్వంతో ఈ వాట్సాప్ లో ఫాల్స్ మెసేజ్ కావచ్చు, తెలుగుదేశం పార్టీ జోలికి వస్తే చరిత్ర ఒకసారి చూడండి.